దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వారు మాత్రమే దేవునికి సంబంధించిన వారు. The person who understands God's heart and God's spirit is the one who belongs to God. దేవుడి యొక్క రాజ్యంలో సమాధానము మాత్రమే ఉంటుంది, సంతోషం మాత్రమే ఉంటుంది. In God's kingdom, you'll find only peace and reconciliation. There's always joy. దేవుడి రాజ్యంలో ఉన్నవారు ఎప్పుడూ దేవుణ్ణి ఎగ్జాల్ట్ చేస్తూ ఉంటారు. Those who are in God's kingdom will always exalt God. దేవుడి నామానికి మాత్రమే వారు విలువ ఇస్తారు. And they'll give importance to only God's name. దేవుడిలో మంచి ఉంటుంది, దేవుడు మంచి చేయాలనుకుంటాడు, కానీ సాతానులో చెడు ఉంటుంది, మంచిని చెడుగా చూపించాలనుకుంటాడు. God is good and he always intends to do good, while as Satan is bad and evil and he has evil schemes and plan for everyone. ఎవరైతే దేవుడి యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతారో తప్పక వారిని మాత్రం దేవుడు వేయదా. One who understands God's word, God will never forsake them or depart from them. ఈ ప్రొటెక్షన్ అన్నది వాళ్ళకి దొరుకుతుంది. ఎప్పుడు మీకు నేర్పించేదే, కానీ నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతును. రాబో దినములలో మీకు సమాధానం కలిగినట్లు, మీకు మేలులు జరుగుతున్నట్టు, మీకు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావి. అది మీ చేతిలో ఉంది. The Lord says, "For I know the thoughts that I think towards you," says the Lord, "thoughts of peace and not of evil, to do good things and for a future." But it all depends upon the way you conduct yourself, the way you speak and the way you behave. ఈ రోజు నేను డిక్లేర్ చేస్తున్నాను మీతో. I'm declaring this today. మొదటి రాకడలో వచ్చినప్పుడు ఎవరు గుర్తుపట్టలా. Nobody or many people could not recognize when I came in the first coming. వారి మధ్యలోనూ అనేక కార్యాలు జరిగినవి. And even in the midst of them, many miracles were వారి done. నోట్లో నుండే వచ్చింది, ఇతను విద్య లేని పామరుడు కదా, ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది అని. And they were telling about Jesus. He is not educated. He is not literate. How come he's got so much of knowledge? ఇతను ఎవడో శాస్త్రులు పరిసయ్యుల వలె కాకుండా అధికారము కలవాని వలె బోధిస్తున్నారు అని. And they were looking at Jesus and says, "Who can this be? He speaks as the one who has authority, not like the one like the Pharisees or the scribes." ఒక్కసారి సాతాను అన్నవాడు ఎంటర్ అయ్యాడంటే దేవుడు మంచిని కూడా చెడుని చూపిస్తూ ఉంటాడు. If Satan enters into one's life, the people would like to see only the evil part and negative part. Even if God wants to do good, they see it in the evil way. మరి ఎందుకు దావీదు అంత జాగ్రత్త కలిగి ఉంటాడు? What was the reason that David was taking extra precautions, extra care? కదా, ఎందుకని? Why? 1 Chronicles 12:17 ఒక్కసారి చూద్దాం. 1 Chronicles chapter 12:17. మొదటి దినవృత్తాంతములు 12:17 verse 17. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను, మీరు సమాధానం కలిగి నాకు సహాయము చేయుటకై నా యొద్దకు వచ్చియున్న ఎడల నా హృదయము మీతో అతికియుండును. అట్లుగాక నా వలన మీకు అపకారము ఏదియు కలుగలేదని ఎరిగియుండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలనని మీరు వచ్చియున్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మల్ని గద్దించునుగాక. అంతే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. God the Father, the Son and the Holy Spirit. తండ్రి ఇక్కడే ఉన్నారు, కుమారుడు ఇక్కడే ఉన్నారు, పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారో తెలియని వాళ్ళకి వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళకి తెలియదు. God the Father, the Son and the Holy Spirit, God are here only. But the people who don't understand this, they don't even recognize, they do not know where they are. అభిరాము, కోరాహు, దాతాను లాస్ట్ వీక్ చెప్పినట్టు వాళ్ళు 250 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు వాళ్ళ ముగ్గురు దేవుడి దృష్టిలో నీతిమంతులని అనుకున్నారు. 250 మంది. Abiram, Dathan, Korah, when they influenced negatively the 250 people, they thought that these 3 people were really holy and good and righteous. అలాగే అనుకున్నారు. That's what they thought about them. చివరికి వారు ముగ్గురు పాపాల్లో పాలభాగస్తులయ్యి వారు కూడా ఏమయ్యారో మీరు వాక్యంలోనే చూశారు. వాక్యము సత్యము, ఆకాశం భూమి గతించిన నేను పలికిన మాట మాత్రం ఎప్పుడు నిలిచుంటుంది. And this you can find in Numbers chapter 16. And because of the influence by the 3 people, even they were become partakers of the evil. And you know what happened to them at the end. Heaven and earth may pass away, but the word is always truth and it will come to pass. దేవుని కూర్చుని జ్ఞానము అందరికీ లేదు. Not everybody has the wisdom that comes from God. అది తెలిసి ఉంటే ఈ భూమి మీద నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుంది. Had you known that, your life would have been filled with peace.
నువ్వు ఎందుకు ఇక్కడికి వస్తున్నావు? Why are you coming here? What do you need from here? What do you want? దేనికి వస్తున్నావు? Why are you coming here? కడుపు నిండా తిండి ఉండాలి, కంటి నిండా మనశ్శాంతిగా పడుకోవాలి, అందరూ కోరుకునేదే కదా. Is this not what you want? A good food and good shelter and good clothing? దుఃఖం వద్దు You should not have sicknesses or grief or sorrow. కదా, ఏం వద్దు. వీటి నుండి రక్షించబడాలి, దుష్టుల నుండి రక్షించబడాలి, రాబోయే ప్రమాదాల నుండి రక్షించబడాలి. అదే కదా. You should be saved from the enemies. You should save yourself from any calamities or accidents that's నిన్ను going to occur. రక్షించే దేవుడు ఎందుకు నిన్ను ప్రమాదాల్లో పడేస్తాడు? The one who's saving you, the Lord God, why should he put you into troubles? వీరిలా కాదు కదా, మేము అపరాధులము కాము అని చెప్పేసే వారిలాగా నీ దేవుడు కాదు. నువ్వు అపరాధివి కావు అని చెప్పడానికి వచ్చేవారే నీ దేవుడు. నువ్వు హృదయాన్ని తెరుచుకొని నువ్వు హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకుంటేనే ఆ సాతాను యొక్క బంధకాల నుండి బయటికి రాగలుగుతారు. You can come from the clutches of the enemy only when you receive the word of God wholeheartedly and willingly. And we are not like the shepherds who says we are not transgressed. God says you are not transgressed. You are innocent. నీ దేవుడు పాపం నుండి శాపం నుండి విడుదల చేసి నీ చుట్టూ అగ్ని కంచెను వేసి నీ మీద ఒక నమ్మకం పెట్టుకొని ఆయన చేతితో కప్పి ఎవ్వరూ నిన్ను ముట్టకుండా దేవుడు కాపుదలుగా ఉంచే సమర్థుడని నమ్మకంతోనే కదా వస్తుంది. You're not coming to this place knowing that God is able. He has forgiven all your sins, transgressions, and iniquity, and He doesn't allow any evil to touch your life. Is He not protecting you? Are you not believing that? Have you not coming for that? నేను మీకు ఈ దినము ఒక విషయం చూపించబోతున్నా. I want to show you one thing today. ఎందుకంటే ఇక్కడ 10 మారులు నా మాట వినక నన్ను శోధించిరి అని. Here the Lord is telling, శోధించడం కాదు, పరిశోధించిరి. First point. you have tempted me these 10 times and you have not heeded my voice. నేను మీతో రాను, I will not come with you. నేను రాను ఇప్పుడే కాదు, తర్వాత కూడా నేను రాను. I will not travel with you now and I will not come now also. ఎందుకు ఆ మాట వచ్చింది? Why did the Lord say this? దేవుడు నీతో ఉండాలి, The Lord God must be with you. నీతో ఉండాలి, The Lord must be with you. వెళ్ళొద్దు. He should not depart from you. నేను మీతో రానని ఎందుకు చెప్పాలి? Why did the Lord say or saying అది that I నీకు don't? తెలియాలి, You should know that. మీకు ఆ విషయాలు తెలియాలి. అందరికీ ఇది ఒక స్టోరీ లాగా తెలుసు Everybody know this as a story. కదా. మిమ్మును బట్టి నేను క్షమించి ఉన్నాను అని దేవుడు నీ దగ్గర చెప్పాలి. The Lord should say, I based on you, because of you I have forgiven. నిన్ను బట్టి నీ వారిని నేను క్షమిస్తానని దేవుడు చెప్పేటట్టు నువ్వు ఉండాలి. You should be in such a way దేవుడే because of నిన్ను you. క్షమించకూడదన్న స్థానంలో నువ్వు ఉండకూడదు. You should be that category of person where because of you the sins of others have been forgiven. But you should not be in that category of person where God says, I'm not going to forgive your sins. అపోస్తలుడు పౌలు ఏమంటాడు? What did Apostle Paul say? అలాగని దేవుడు అన్యాయస్తుడనంటావా? Do you think that God is unjust? దేవుడు అన్యాయస్తుడని మీరు చెప్తారా అని అంటున్నాడు. Apostle Paul is asking, do you think God is unjust? అట్లా అనరాదు. No, don't say that. దేవుడు సత్యమే, God is truth. దేవుడు నీతిమంతుడే God is always righteous. కదా. దేవుడు నీతిమంతుడే, కానీ నువ్వు దేవుడిని అబద్ధికుడిని చేస్తున్నావా లేదా అని పరీక్షించు. దిస్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్ ఐ యామ్ ఆస్కింగ్. And you need to check whether you are right or not. This is the first question I'm asking you. కదా. ఇక్కడ మీరు జెర్మియా 50:7 లో మేము అపరాధము కాము అని వారు చెప్పినారు. ఇర్మియా 50వ అధ్యాయము 7వ వచనం. జెర్మియా చాప్టర్ 50:7. కనుగొనిన వారు అందరూ వారిని భక్షించుచు వచ్చిరి, వారి శత్రువులు మేము అపరాధము కాము, వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమగు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించినని చెప్పుదురు. భయం ఉందా? భయం లేదా? Do you have fear? I don't have fear of God. ఎవరు దేవుడికి భయపడకుండా ఉంటారు? Who can be without having fear of God? సాతాను ఒక్కడే దేవుడికి భయపడడు. Satan is the only person who will not be fearing God. మరి అలాగైతే గొప్ప కార్యాలు కూడా ఆ కాలంలో చాలా మంది చూసినారు You saw even various miracles done those times also. కదా. రొట్టెలు చేపల అద్భుత కార్యాలు చేసిన వాళ్ళే ఏమన్నారు? ఇతన్ని సిలువ వేయండి అని చెప్పినారు. The one who saw the miracles of the bread and the fish were the ones who said, crucify Jesus. కదా. కాలాలు మారినా యుగాలు మారినా నేను మారను గాని మనుషుల్లో మార్పు మారుతుంది. వాళ్ళ ఆత్మీయ జీవితం యొక్క
అండర్స్టాండింగ్ మారుతూ ఉంటుంది. Seasons might change, times might change, but God doesn't change. But people have been consistently changing towards evil and bad. ఎంత వాక్యం వింటున్నారో కాదు, ఎంతవరకు నీ జీవితంలో ఆ వాక్యాన్ని ఉపయోగించుకుంటున్నావు అన్నది చాలా ముఖ్యం. నీ వాక్యం అన్నది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే నీ పరిస్థితులు బాగోనప్పుడే దేవుని యొక్క వాక్యం ఉపయోగపడుతుంది, కానీ నీ పరిస్థితులు బాగున్నప్పుడు కాదు. You'll understand the word of God not when things are going on well, when things are not favorable, only then the word of God will be effective in your life. So you should not just be mere hearers, but practice the word of God. మేము అపరాధము కాము అని చెప్పి ఏమంది మరలా చదవండి ఇక్కడ చూవతో. కనుగొనిన వారు అందరూ వారిని భక్షించుచు వచ్చిరి. కనుగొనిన వారందరినీ వారు భక్షించుతూ వచ్చిరి అని అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా మిగతా వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. That means all who found them have devoured them. It means all their problems they want to rub it on others. దేవుడికి ఒకరు చెప్పనవసరంలా. No one needs to go and tell God about you. ఆకాశం నాది, భూమి నాది, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నేను ఏదైనా చూడగలుగుతా, ఏదైనా వినగలుగుతా. Heaven is mine, earth is mine. Wherever you are, whatever you do, I can hear and see it. జనాంగంతో చెప్పలేదా నీ ఇంట్లో నువ్వు మూలుగుతున్నప్పుడు నాకు చెవులు వినిపించిందని? Did not God say to the Israelites, what you spoke in your secret places, I can hear it? వెళ్ళిపోతున్నావు అంతవరకే. You're just hearing or reading the word of God. మాట అంతా వినపడుతుందో లేదో నీ మనసును అడుగు, చెప్పుద్ది. You ask God and ask your conscience. దెయ్యాన్ని అడుగు, చెప్పుద్ది. You ask the devil whom you're believing. దెయ్యానికి కూడా వాక్యం తెలుసు అని చెప్పాను. Even the devil knows the word of God. యోబు యొక్క స్నేహితులు కూడా యోబు దగ్గరకు వచ్చి వాక్యం నేర్పించడం కూడా ఉంది. Even Job's friends came and taught Job with the word of God. కదా, నేను లాస్ట్ వీక్ మీతో చెప్పాను, బైబిల్ గ్రంథంలో ఏది వద్దు అంటారో అదే బయట చేస్తూ ఉంటారు అని. I told you from the Bible, whatever is mentioned not to be done, that's what people do. అదే చేసుకుంటూ వెళ్తారు. That's what they do. నా ఆజ్ఞలను పక్కన పెట్టి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటూ వెళ్తారు అని చెప్పిన వాక్యం చెప్పింది, కానీ బయట అదే జరుగుతుంది. దేవుడు వాక్యం కన్నా ఆయన ఆజ్ఞల కన్నా వాళ్ళు అనుకునేదే జరుగుతుంది. More than the word of God and the instruction that comes from God, people want to do what God has not told them to do. That's what they're doing. కదా, అటువంటి మనస్తత్వం ఉన్నవారు ఉన్నారు అనుకోండి, మిగతా వారికి ఏం చేస్తారు? And if that kind of mindset is there, what will people do? నీ అవిశ్వాసాన్ని నువ్వు అక్కడ రుద్దుతావు. And your opinions, your ideologies, you will rub it over there. మోషేని నమ్మలేదు, లాస్ట్ వీక్ చెప్పాను నేను. I told you last week they didn't believe in Moses. మోషేని నేను పంపానని చెప్పి అభిరాము, కోరాహు, దాతాను వాళ్ళు నమ్మలేదు. Abiram, Dathan, Korah did not believe that God had sent Moses. నమ్మని వాళ్ళు ఏమన్నారు? What happened to the people who didn't believe? పరిశుద్ధులు, మేము పరిశుద్ధులమే, మీరు చెప్పిన ప్రభుత్వం మీద మేమెందుకు వినాలి అని అన్నారు. They were arrogantly telling only God speaks to you, God speaks to us also. Why should we listen to you? We know God speaks to us also. కూడా మిరియాము, అహరోను ఏమన్నారు? దేవుడు మాతో మాట్లాడలేదా అని అన్నారు. What did Miriam say to Aaron? Even God speaks to us. మరి మాతో మాట్లాడలేదా అన్నప్పుడు మిరియాముకి ఎందుకు కుష్ఠ రోగం వచ్చింది? మాతో మాట్లాడలేదా అన్నప్పుడు అహరోను వణికిపోయి దేవుడి సన్నిధిలో మోకాలు వేయడానికి ఎందుకు వచ్చాడు? Why is that Miriam was afflicted with leprosy immediately and Aaron got trembling and he came to the presence of God? కదా, మీరు అబ్రహాం యొక్క కుమారులే, కానీ మీలో నా వాక్యం లేదని వాక్యం చెప్తుంది. The Lord says, you are indeed Abraham's children, but you don't have my word inside you. మీరు అబ్రహాం యొక్క సంతానం అయితే మీరు నన్ను నమ్ముతారు. If you are being Abraham's children, you will believe in me. కదా, మీరు నమ్మిన మీ తండ్రి అయిన అబ్రహామే నా గురించి ఎదురు చూస్తాడని చెప్తున్నారు. And the Lord says, the Abraham God Father whom you believe is waiting for this day. Luke 14:24 చూడండి. Luke chapter 14 verse 24. లూకా సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడనని మీతో చెప్పుచున్నానెను. అంతే, పిలువబడిన వారిలో ఎవ్వరూ నా విందు రుచి చూడరని నిశ్చయంగా నేను చెప్పుతున్నాను అని అన్నారు. The Lord is telling, for I say to you that none of those men who are invited shall taste my supper. కదా, చూడండి 16th verse కెళ్ళండి. 16వ వచనం verse 16. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమయ్యున్నది, రండి అని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అంతే, దాసుని పంపుతాము. Yes, the servant will be sent. కదా, నిజమైన దేవుడు దాసుని పంపుతారు. The true one. అంటే ఒక్క గొర్రె తప్పిపోయినా 99 మీద నమ్మకంతో వదిలిపెట్టి వెళ్తారు. గొర్రె వస్తే తీసుకొస్తా, రాకపోతే వదిలేస్తా. The only true God will send his children, his servant, his prophets to go in search of that one lost sheep. If that one lost sheep doesn't come, he will return, but also believe that 99 sheep will not be scattering away. నెక్స్ట్ ఏమైంది? What is spoken next? verse 18.
అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఉమ్, మొదటివాడు, నేను ఒక పొలము కొనియున్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెనని, ఉమ్, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. ఉమ్, మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెను. ఉమ్, మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. ఉమ్, అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, ఉమ్. ఆ ఇంట యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటి దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసితిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతం చెయ్యుము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడనని మీతో చెప్పుచున్నానెను. అంతే. దేవుడు ఎలా ఉంటారో నీకు తెలుసుంటే, ఆయన స్వరం ఎలా ఉంటుందో నీకు తెలుసుంటే, నువ్వు మాట్లాడే విషయంలో కానీ నీ హృదయాన్ని ఒక్కసారి పరీక్షించుకోవడం మొదలు పెడతావు. Had you know who God is and you examine from your heart who God and his voice, you will start examining your heart right away. కదా, దేని వలన నువ్వు పట్టుబడ్డావో వాళ్ళనే నీకు సహాయం చేయమని అడుగు. For whatever reason you have been held, go and ask them for help. నెక్స్ట్ వర్స్. Verse 25. బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి నా తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. కదా, Yep. Yes. జర్మియా ప్రవక్తకు వచ్చిన పరిస్థితులు తెలుసా? Do you know what happened to Jeremiah prophet? ఏది చెప్పమంటే వెళ్ళి చెప్పేవాడు. Whatever the Lord used to go and tell him, he used to tell. అలా చెప్పినందుకు అతనికి వ్యతిరేకంగానే జరిగేది. And because he went and told boldly, everything used to be మరి contrary. జర్మియా ప్రవక్త అనుకోవాలి కదా, దేవుడు చెప్పింది చేసినప్పుడు అన్ని ఇలా జరుగుతున్నాయి ఏంటని. Then Jeremiah should have thought, look, I'm telling whatever God tells me to do, but why is it happening opposite? అలాగా ప్రతి సంవత్సరం అలాగే జరుగుతూ ఉండేది. And every year this used to happen. అప్పుడు జర్మియా ప్రవక్త ఏమన్నాడంటే, నీ మాట పలుకుతున్నప్పుడు అక్కడంతా కూడా నాకు బాధలు, ఇబ్బందులు, అవమానాలే ఎదురవుతున్నాయి, కానీ నీ మాట పలకకూడదని అనుకున్నా పలకకుండా నేను ఉండలేకపోతున్నాను అన్నాడు. అది జెర్మియా ప్రవక్తకు ఉన్నటువంటి విశ్వాసం. And Jeremiah, దానినే విశ్వాసం అంటారు. నాకు విశ్వాసం ఉంది అని చెప్పిన వాళ్ళన్నీ కూడా విశ్వాసం కాదు, అవిశ్వాసము కూడా పెద్ద పాపంతో సమానమని మీకు బోధించాను నేను. Jeremiah did not want to speak the word of God. Then he realized, how can I have to speak the word of God? They're shut in my bones. I cannot keep quiet. That is true faith. Even if you have doubt or unbelief, if you are skeptical, that is equal to sin. కదా, అవిశ్వాసంతో ఉన్న వాళ్ళకి మేమేమి తప్పు చేయలేదే, వాళ్ళే తప్పు చేశారు అని అంటారు. People who are living in doubt or faithlessness will always blame others and say, look, they have sinned, not us. We are right. ఆహాబు యెజబెల్ దగ్గరకు వచ్చి ఉన్నది ఉన్నట్టు చెప్పాడా? Did Ahab come to Jezebel and tell exactly what conversation he had with Naboth? సగం దాచేశాడు. He only told half of it. సగము చెప్పి సగం దాచేశాడు. He did not tell exactly the same things. He said half and he hid half. కదా, నాబోతు స్థలం కోసం నువ్వు నాబోతును చంపించావు. అదే పాపానికి ప్రాయశ్చిత్తం కోసము దావీదుకి నేను స్థలం ఇస్తాను, నాకు డబ్బులు ఇవ్వద్దు, నేను స్థలం ఇస్తానని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చెప్పు ఏ స్థాయిలో ఉన్నారు మరి? Now Naboth's land vineyard was snatched and Naboth was killed. But when it comes to David, when he had sinned and for the forgiveness of sin, people came forward like Ornan and said, look, take my land, use it for the sacrifice. Now you tell me, who's who? కదా, అందరూ మనుషులే. దావీదు మనిషే, నాబోతు మనిషే, ఆహాబు మనిషే, యెజబెలు మనిషే. కానీ అటువంటి స్వభావం ఉండకూడదని నేర్పిస్తున్నప్పుడు మరలా అటువంటి స్వభావం నీలోకి వచ్చింది అని అంటే, వాక్యము వింటున్నావు, స్టేట్మెంట్ లాగా పలకడానికి మాత్రమే నువ్వు మిగిలిపోయావే కానీ నీ జీవితంలోనికి పనిచేస్తుందన్నది మర్చిపోయావు. అందుకనే దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యాలు మనుషులు మర్చిపోతూ ఉంటారు. Now whether it is David or whether it is Ornan or Ahab or Naboth or Jezebel, all are human beings, but we tell you how not to be like some and how to be like one.
So it all depends on how you receive the word of God. But people are forgetting the word of God. They just make empty statements but not come to the reality. దేవుడు చేసిన అద్భుత కార్యాలు గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఏమంటారంటే, నేను చేసిన దానికి నేను అనుభవిస్తా, గొర్రెల వంటి వారు వీరేం చేశారని అన్నారు. కానీ వీళ్ళు వాళ్ళు తప్పులు చేసి మిగతా వారిని కూడా ఆ పాపంలోనికి నడిపించడానికి రెడీ The అయిపోతారు. people who understand the word of God will simply blame them on themselves, and they say, we have done the sins and we have to be punished. What are these sheep? Why should they be punished? కదా, అంటే గొర్రెల వంటి వారు వీరేం చేశారు అన్న మనస్తత్వం ఒకరికి ఉందంటే తప్పక వారికి ఆ పాప క్షమాపణ నుండి, ఆ పాప విమోచన నుండి బయటకు వచ్చే మార్గం వారికి మాత్రమే దొరుకుతుంది, అందరికీ దొరకదు. But the person who immediately recognizes and says, I have sinned, what happened to the sheep? Why should they be punished? For sure, they will get a way of escape and also receive the forgiveness of sins. అపోస్తలుడు పౌలు అంటారు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటాడు. Apostle Paul says in one place, mind your own నీ business. సమస్యలు నీ దగ్గర పెట్టుకో, నువ్వు డీల్ చేసుకో. You deal situations pertaining to yours. అధ్యక్షుడైన వాడు తన ఇంటిని బాగు చేసుకోవాలి. నీ ఇంటిని నువ్వు బాగు చేసుకోనప్పుడు నువ్వు బయట వాడిని నడిపించలేవు. If you're a deacon or a priest or an elder of the house, you have to take care of your own house. When you're not able to take care of your own house, how can you take care of the church of God? అదే చెప్తున్నాను, ఎవరు సాతానో ఎవరు దెయ్యమో కూడా గ్రహించలేని పరిస్థితిలో ఉన్నావు అని అంటే నీ జీవితము 99% నాశనం అయిపోయినట్టే. Your 99% of your life is destroyed if you do not know who belongs to God and who belongs to Satan. కయీను ఏమన్నాడు? What did Cain say? ఆయన సన్నిధి నుండి బయటికి గెంటేశారు. Cain blamed God, telling that God chased me away from his presence. వెళ్ళిపోయింది ఎవరు? But who actually went away from God's presence? Was it not Cain? తర్వాత ఏమన్నారు? ఓహో, నువ్వు నన్ను బయటికి పంపించావు కదా, సరే ఎవరు నన్ను కనుగొంటారో వాళ్ళు నన్ను చంపును గాక అని అంటాడు కయ్యను. And immediately Cain says, okay, now that you sent me out of your presence, now people will find me, they will kill me. అంటే కయ్యనికి కూడా దేవుడి మీద నమ్మకం లేదు. So that means Cain also did not believe in God. కయ్యనికి దేవుడి మీద నమ్మకం లేదు. Cain did not believe in God. కానీ అతని మాట వినాలి, అతని అర్పణను రిసీవ్ చేసుకోవాలి. But Cain wanted the sacrifice to be accepted by God, and Cain wanted his words to మరి be నేను obliged by అతను God. కూడా మంచి చేయడానికే వచ్చా. God wanted to do good to Cain also, isn't it? ఎందుకు కోపగించుకుంటున్నావు? So Cain, why are you angry? మంచి పనులు చేస్తే తలెత్తుకోవా? If you do well, will you not be accepted? క్రియ చేయని ఎడల నీ ఇంటి ముందుట నీ పాపం నిలిచి ఉండును, దానికి నీకు వాంఛ కలుగును. ఆ వాంఛ లస్ట్ఫుల్ వాంఛ అన్నది మర్చిపోతారు. The sin is lying at the door of your heart because it's desiring for you, and that lust can be anything. That desire can be lust. పాపమే ప్రాస్టిట్యూట్. Sin itself is equal to adultery or పాపం prostitution. అంటేనే ప్రాస్టిట్యూట్. Sin itself is equal to మరి prostitution. దానికి ఏముంటది? What will the characteristics of sin or the lust have? ఉంటది, What it will have? లస్ట్ ఉంటది. It will have lust. ఎప్పుడు కూడా నీతోనే కలిసి ఉండాలని కోరుకుంటది And sin, because its lustful nature, wants to live with you. కదా. ఇది తెలుసుకున్నాక కూడా తప్పు చేస్తున్నావంటే నీ ఇంటి బాకిట న్యాయాధిపతి నిలిచి ఉంటాడన్నది కూడా తెలుసుకుని ఉండాలి. And if you're knowing this also, you should know that the judge is standing at the door of your heart also. కదా, వాక్యం యొక్క అండర్స్టాండింగ్, వాక్యం యొక్క గ్రహింపు ఇది ఉన్నప్పుడు Are you having the understanding of God or not? దేవుడు తలుపు కొట్టినప్పుడు తీస్తావు, ఆయనతో పాటు భోజనము చేస్తావు, గొర్రె పిల్ల వివాహ విద్దులో కూర్చుంటావు. When you know this, then you will open the door for God and you will come to the banquets because you were invited. కదా. నెక్స్ట్ వర్స్ చదవండి. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు. In verse 27, and whoever does not bear his cross and come after me cannot be my disciple. ఎవరైనా వారి కాడిని వారి యొక్క అండర్స్టాండింగ్, వారి యొక్క బలహీనతలు, వారి యొక్క రాంగ్ జడ్జిమెంట్ పక్కన పడేసి నువ్వు దేవుని యొక్క సిలువ పట్టుకుని వెళ్తేనే నువ్వు నేర్చుకోగలుగుతావు. You can learn from God only when you keep aside your prejudice and judgments and evil plans and come to the proper way of God and his teachings. Only then you can be his disciple. వారే నా దగ్గర నేర్చుకోగలుగుతారు. Only they can learn from me, says the Lord. లేదనుకో, ఒకటి రెండే ఉన్నాయి, నువ్వు దేవుడి దగ్గరైనా నేర్చుకోవాలి, దెయ్యం దగ్గరైనా నేర్చుకోవాలి. You should either learn from God or learn from the devil. కదా. నీ దేవుడు మంచి నేర్పిస్తారు కానీ చెడు చేయరు. But God will always teach you that which is good. He will not teach you that which is ఏదైనా evil. సరే. మరి అలా అనుకుంటే దావీదు యొక్క కుమారుడు మరణిస్తున్నప్పుడు కూడా, అతను దుఃఖపడుతున్నప్పుడు కూడా దావీదుకు తెలుసు అతను కుమారుడు పాపం చేశాడని, తప్పు చేశాడని దావీదుకు బాగా తెలుసు. David clearly knew that Absalom was sinning and his ways are evil. So even when he died, when Absalom died, he knew all these things. తెలుసు.
చంపడానికి ఎవరెళ్ళారో కూడా దావీదుకి తెలుసు. And David knows who went to మరి kill ఎందుకు David. కాపాడలేదు? Why is it David did not go save his son? ఎందుకు కాపాడలేదు? Why did he not save his son? ఎలా మరణించారో తెలుసా? You know how he died? రెండు కింద చీలిపోయాడు. His body got torn into two because his hair was entangled in the tree. ఎలా ఏడ్చినాడో తెలుసా? You know how David cried? అబ్షలోమా అబ్షలోమా నా కుమారుడా అబ్షలోమా, అంతవరకే బాధ ఉంది. కానీ అతను పాపం చేశాడని, తప్పు చేశాడని దావీదుకి తెలుసు కాబట్టి అంత మంచి ప్రవర్తన. అంటే దేవుడు భయము, దేవుడికి ఇష్టమైన దేవుడి చిత్తము ఎరిగిన వారు ఏ విధంగా ప్రవర్తించాలో వారికి బాగా తెలుసు. అందుకనే దావీదు రక్త మాంసాలకి విలువివ్వలేదు. రక్త మాంసాలకి విలువిచ్చిన వాళ్ళు దేవుని రాజ్యం నుండి బయటకు వెళ్ళిపోతారు. And the one who has the fear of the Lord and knows the will of God will not give importance to the flesh and blood. They will only give importance to what God tells. But those who give importance to the flesh and blood and not to the spirit or not to the things of God will be sent out. మీకు యోబు గురించి కూడా చెప్తాను నేను. I'll tell you about Job also. దావీదు ఈ విధంగా బాధపడ్డాడు. David was grieved like this. యోబుని ఎంత బాధ పెట్టినారు But how much did they grieve Job? కదా? జోబ్ 19th chapter లాస్ట్ 2 verses చదవండి. Job chapter 19 verses 28 and 29. యోబు 19వ అధ్యాయము 28, 29 వచనములు. జరిగిన దానికి కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మేము వారిని ఎట్లు తరుముదుమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. అయిపోయింది. ఆకాశము భూమి గతించినా నేను పలికిన మాట నిజంగా జరుగును. Heaven and earth will pass away, but the words spoken by the Lord మనుషులలో will not. పక్షపాతం ఉంటుందేమో కానీ నాలో పక్షపాతం ఉండదు. ఎవ్వరికైనా శిక్ష ఇదే. People will show partiality, but God will never show partiality. The rules are the same punishment. ఇది తప్పు, ఇలా ఉందని చూపిస్తున్నా మీకు. I'm teaching you that which is evil. I'm saying this is not the right అవి thing మీ to follow. మీదకి రాకుండా మిమ్మల్ని తప్పిస్తున్నా. And I'm saving you so that these calamities will not come upon అవి you. మీ నుండి రాకుండా మీ తరాల వరకు కూడా మీరు సురక్షితంగా బ్రతికేటట్టు మీకు నేర్పిస్తున్నారు. అందుకనే కొంతమంది వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోని కూడా చెప్తున్నాను. వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోవడం అని చెప్తూ I'm ఉంటాను. saving you from the calamities that's going to come upon. That's the reason, as it is mentioned in the scriptures, so am I telling to you that stay far away from certain people. కదా? అంటే దావీదు గొర్రెల వంటి వీరేం చేశారు అని అన్నారంటే దావీదులో ఎంత మంచి మనస్తత్వం ఉంది. అందుకే అతనికి తన పాపము నుండి బయటకు వచ్చే మార్గం అతను దొరికింది. David was lamenting and saying, what did the sheep do? It's my mistake. I have to be punished. That's the reason God showed him a way of escape also from the sufferings. అంటే వాళ్ళ ప్రజల నుండి ఆ తెగులు ఆపడానికి కారణము దావీదు యొక్క మనస్తత్వం. The reason why the plagues had stopped was because of the wonderful attitude of David. రెండోది, గొర్రెల వంటి వారు వీరేం చేశారు? What did the sheep నేను do? చేసిన దానికి నా కుటుంబానికి తీసుకొచ్చారే గాని, రండి అని దావీదు చెప్పినాడే గాని తన ప్రాబ్లం తీసుకెళ్లి ఇంకొకరిని దగ్గర చెప్పి చెడగొట్టలేదు. David said, let it come upon me and my household. But what did the innocent sheep done? He did not blame anybody. He did not keep quiet when others were suffering. కదా? ఇక్కడ నేను ఎదురు చూసేది ఏంటంటే ఎంతమంది నన్ను ప్రేమిస్తున్నారని ఎదురు చూస్తున్నాను. What I'm seeing is how many of you are going to be faithful and loving me. మిమ్మల్ని ప్రేమించడం కన్నా అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను అని చెప్పాను నేను. It doesn't say God loving you, but the most important thing is 91 Psalm of verse 14. It says, because he has set his love upon me, therefore I will deliver him. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ పాపానికి పరిహారం దొరుకుతుంది. Wherever the word of God is there, you will definitely get an answer or a solution from the sinful nature to come out. ఒకటి గుర్తు పెట్టుకోండి, దావీదు ఎందుకు ఆ స్థలానికి వెళ్ళి పాపానికి పరిహారం చేయడానికి వెళ్ళాడు? What was the reason for David going to and purchasing the place where Ornan had to go and purchase that particular land? గొర్రెల వంటి వారు ఏం చేశారు? అది నా మీద నా కుటుంబం మీదకి రానియండి అని చెప్పి వాళ్ళ ప్రజల కోసమని అక్కడ అతను పాప పరిహారం చేయడానికి వెళ్ళాడు. David went for కోసం కాదు. David did not go to offer sacrifice for his sake or for family's sake. He went to offer sacrifice for the sake of the people, for the sake of the people who are suffering. ఇది దేవుడికి కావాల్సింది సాక్రిఫైస్. ఎవరు సాక్రిఫైస్ చేయగలుగుతారు? ఎవరు దేనిని సాక్రిఫైస్ చేయగలుగుతారు? అబ్రామా, నీకున్న ఒక్కగానొక్క కుమారుని నా కొరకు బలి ఇవ్వి. అది దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. దేవుడైతే ఇలా చేస్తాడా? మరి నాకు ఇన్ని సంవత్సరాల పిల్లలు లేరు, దేవుడు ఇచ్చాడు, దేవుడైతే ఇలా చేస్తాడు? దేవుడు కాదు. The Lord God told Abraham. దేవుడు మాట్లాడగలుగుతారు అని అబ్రహాం చెప్పొచ్చు అక్కడ. The Lord God told to Abraham, sacrifice your son, and Abraham was quick in obeying to whatever instruction was coming by God. He didn't say, if it's God,
he wouldn't be asking my son. He knows that my son was born during 100 years of time. God will definitely ask for sacrifice. God speaks to me also. He didn't use any of those jargons or words. ఆ ఒక్క మాట వలనే ఎప్పుడైతే దావీదు ఏ విధంగా నిలబడ్డాడో తన ప్రజల యొక్క ఆ తెగులే కాదు, నా మీద నా కుటుంబం మీదకి రప్పించండి అన్నారు చూసారా, ఆ పలుకు నుండి కూడా అతనికి విమోచన దొరికింది. David got deliverance not only for what the people were suffering, but also from the deliverance from one he said, punish me and my family. David got deliverance from both. దానికి కూడా దొరికింది అతనికి. He got deliverance from that also. కానీ దావీదుకి తెలియదు ఆ దాని నుండి విడుదల దొరికిందా లేదా తనకి తెలియదు. But David didn't know whether he has got deliverance from what has happened between him and his family. దావీదు ఎలా గుర్తుపట్టగలిగాడు? But how was David able to recognize? తర్వాత నుండి అతనికి జయాలే. Because after that, David was only victorious. పెట్టినదల్లా నేతిలో పడింది అన్నారు చూసారా, అటువంటి జయాలే అతనికి దొరికింది కాబట్టి అతనికి పాప క్షమాపణ దొరికిందని అతను గుర్తించగలిగాడు. David was able to recognize that his sins have been forgiven. How did he know that? Because afterwards, whatever David was doing, he was only having victorious life. How would you know? అంతే కదా. Yep. మరి పరీక్షించుకోవాలి, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావో లేదో నిన్ను నువ్వే పరీక్షించుకో. You need to test and examine yourself whether you have faith or not. నువ్వు భ్రష్టుడివి కాకపోతే యేసుక్రీస్తు ప్రభు నీలో ఉన్నారు, భ్రష్టుడివైతే నీలో లేరు. If you're disqualified, Jesus is not there inside you. If you're qualified, you'll know for sure that the Lord is there inside you. కదా. మరి అబ్రహాంతో ఏమన్నారు, అబ్రహమా ఆ చిన్నవాణి మీద చేయి. And the Lord said to Abraham when he was showing his faith, take your hand of that lad, Abraham. దేవునికి భయపడువాడువని నేను ఎరుగుదును. And the Lord God angel said, I know by this that you fear God. దేవుడు ఒక మాట పలికారు అని అంటే దేవుడికి భయపడి వెళ్ళాడు అన్నది సత్యము. చూడండి, అబ్రహాము దేవునికి విశ్వాసమునకు తండ్రి బానే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. It's very easy to say అంటారు, కానీ ఆ ఫెయిత్ నీలో లేకపోతే నువ్వు ఎవరి ఫాదర్వి? 8 John 8:44 అని ఫాదర్. People say Abraham was the father of faith, but you do not know about the father Abraham, neither the faith that Abraham had. So who's your father? Is your father mentioned in John 8:44? కదా. అబ్రహాము యొక్క పని వాళ్ళకి, లోతు వాళ్ళ పని వాళ్ళకి ఇక్కడ గొడవ జరుగుతుంటే అక్కడ అబ్రహాం వెళ్ళి సమాధాన పరిచాడే కానీ గొడవలు పెట్టరాలా. When there was contentions between the shepherds of Abraham and Lot, Abraham intervened and ensured there's reconciliation and peace between them. అటువంటి మనస్తత్వం ఉన్న వారితో దేవుడు మాట్లాడతారా? Now with the people who are intending to spread falsehood, gossip, do you think God will speak? ఎందుకంటే దెయ్యం పలికేటప్పుడు కూడా దెయ్యం దేవుడిలాగా చూపించుకుంది. Because when devil was speaking, it portrayed as if devil was God. ఎజెకియల్ 28th చాప్టర్ అందరికీ నేర్పించేసాను, ఎప్పుడో నేర్పించేసాను. I showed you from Ezekiel 28 and Isaiah 14 about how Satan was exalting himself. Galatians 3:22 చూడండి. Galatians chapter 3 verse 22. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. ఏముంది అక్కడ? Galatians chapter 3 verse 22. యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. అంతే. యేసుక్రీస్తు ప్రభువు నా పాపాల నుండి బయటకు తీసుకొచ్చేసారు, మంచిదే. నువ్వు పలుకోవడం మంచిదే. It's good when you say that. వరకే మిగిలిపోతుందేమో చెక్ చేసుకోవాలి. It's good when one says the blood of Jesus Christ has delivered me from all my sins. Or is it just for the sake of telling, or are you really been delivered? నేనేం చెప్తున్నానంటే రక్తం మాట్లాడుద్ది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నా పాపాల నుండి విడుదల చేస్తుందని పలుకుతున్నప్పుడు రక్తం మాట్లాడుతుంది. రక్తానికి అన్నీ తెలుసు, రక్తానికి నీ హృదయం తెలుసు, రక్తానికి నువ్వెవరో తెలుసు, రక్తానికి నీ స్థాయి తెలుసు, నీ స్టేటస్ తెలుసు. When you say the blood of Jesus Christ has delivered me from all my sins, you should also know that the blood speaks, blood can see, hear, knows everything about you, and blood can speak better things. ఇక్కడ చూస్తే it knows what your status is and what your position is also. లేఖనము అందరినీ పాపములో బంధించి ఉంచెను. But the scripture has confined all under sin.
ఉంచెను. క్లియర్ గా వాక్యం ఉంది. The scripture has confined everybody under sin. నువ్వు ఈ విధంగా బంధింపబడి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నాకు నువ్వు పాపం నుండి విడుదల చేసిందని చెప్పుకోవడం పాపము. అది కూడా నీకే పాపము. But when you keep on telling the blood of Jesus Christ has delivered me from all my sin, but still lead a sinful life, now that is not right. లేఖనము అందరినీ పాపంలో బంధించెను. Scripture has confined everybody under sin. ఇక్కడ ఏమంటే మేము అపరాధులము అని వాళ్ళు చెప్పేస్తున్నారు. మీరు అపరాధులు కారని నేను చెప్తున్నాను మీకు. కాబట్టి ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ మీ ముందుకు తీసుకొచ్చి పెడుతున్నాను అని లేఖనం మాట్లాడుతుంది. The scripture is telling when the people or the pastors or the shepherd says, we have not offended, we have not transgressed. But the word of God is telling, you're innocent, you're not transgressed, we have come to teach you. లేఖనము అంటే గాడ్. When it comes to the word, it means God. అందులో ఫాదర్ ఉన్నారు, There you can find the Father, సన్ ఉన్నారు, you can find the Son, పరిశుద్ధాత్మ ఉన్నారు. you can see the Spirit of the Lord. లేఖనము అంటే గాడ్. When it comes to word, it means God. అందరినీ అంటే మనుషులు. Everybody means it's humans. పాపములో బంధించెను. They're all confined under sin. లేఖనమే బంధించెను. And the scripture itself has confined everybody under sin. లేఖనమే బంధించెను. Scripture itself has confined. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేశారంటే ఆ లేఖనమే నిన్ను బంధించిందా విడుదల చేసిందా అన్నది నువ్వు ఏ విధంగా దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటావో దాన్ని బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది. It all depends whether you're going to remember the word of God or you're going to forget the word of God. Defines whether you're confined or delivered by the scriptures. ధర్మశాస్త్రాన్ని ఆ కాలంలో ఎవరు నెరవేర్చలేకపోయారు. Nobody was able to fulfill the scriptures. నేను లేను. At that time, Jesus was not there physically. ఎవరు నెరవేర్చలేకపోయారు. Nobody could fulfill the scriptures. ఇప్పుడు వాళ్ళకి ఒక మాదిరిగా ఉంటదని బలి అన్నది మొదలైంది అక్కడ. And then the sacrifice started. కదా, అంటే ఆ టైంలో ధర్మశాస్త్రం ఎవరు నెరవేర్చలేకపోయారు కాబట్టి అందరూ పాపం చేత బంధింపబడి ఉన్నారు. And since no one was able to fulfill the scriptures, they were all confined into sin because of the scripture, because it already told them what has to be done, what not. ఈ దినమున ఇప్పుడు ఆలోచించుకుంటే దేవుడు ఆజ్ఞని గాని దేవుని యొక్క మాటని గాని ఒకరు పాటించలేదంటే నువ్వు పాపంలో బంధింపబడి ఉన్నావనేది నీకు ఎలా తెలుస్తుంది? But even now, if you're not obeying to the word of God, how do you know whether you've been confined to sin or have you been afflicted to sin or not? Deuteronomy 27 verse 9 and 10. Deuteronomy 27 verses 9 and 10. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 9-10 వచనములు. మరియు మోషేయు యాజకులైన లెవీయులను ఇశ్రాయేలు అందరితో ఇట్లనిరి, ఇశ్రాయేలులారా మీరు ఊరుకొని ఆలకించుడి. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి కనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేను మీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. అంతే. ఆ కాలం నుండి ఈ కాలం వరకు ఒకే బోధ ఉంది కానీ బోధనలో మార్పు లేదు. There is no change in the word of God or the scriptures. It's the same teachings and same word. బయట గురించి నాకు తెలియదు. I don't know about outside people. నేను ఎక్కడున్నానో వారికి మాత్రమే చెప్పుకుంటూ వెళ్తా. And where I am, people should know. అంటే ప్రతి వారు వాక్యంను జరిగించకపోవటంలో మనుషుల యొక్క బలహీనతలు ధర్మశాస్త్రం గుర్తించింది. And the scriptures was able to recognize the weaknesses in every human being because they were not able to follow the scriptures. అందుకే మోషే యాజకులైన లేవీయులు ఇశ్రాయేలు అందరితో ఇట్లా అన్నారు, ఇశ్రాయేలీయులారా మీరు ఊరుకొని ఆలకించండి, మీరు కామ్గా ఉండి వినండి, తొందరపడి మాట్లాడకండి, మీరు ఊరుకోండి అని అంటున్నారు. And that's a reason both Moses, Levites and the priests spoke to all the priests and said, take heed and listen, O Israel, this day you have become God's people. అప్పుడు నుండి ఇప్పుడు వరకు కూడా కామ్గా ఉండమన్నా కూడా మనుషులు ఉండట్లేదు. But people are not able to stay quiet. కదా, నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి. This day you have become the people of the Lord your God. కాబట్టి నీ దేవుడైన యెహోవా మాట వినాలని వాక్యం చెప్తుంది. Therefore you shall obey the voice of the Lord your God and observe his commandments and his statutes. యోహాను పేతురు వీళ్ళు ఏమన్నారంటే, అయ్యలారా మీ మాట వినుట కంటే దేవుడి మాట కదా నేను వినాలి, మీ మాట వినుట న్యాయమా అని అడిగాడు అక్కడ. Peter and John were saying, should we not ought to believe and follow what God instructions, what God says, or rather believe what men says? మీకు రెబెలియన్ అంటే తెలుసా? You know what's the meaning of rebellion? తిరుగుబాటు చేయుట అంటే మనుషులు దేవునికి విరోధంగా ఎప్పుడు తిరుగుబడతారంటే దేవుడి యొక్క మాటకి విలువ ఇవ్వకుండా వాళ్ళ సొంత ఆలోచనతో వెళ్తారు చూసారా,
అప్పుడు వారి మీదకి వారు దేవుడి మీద తిరుగుబాటు చేయడం మొదలు పెడతారు. You know, when rebellion against God takes place, when they neglect the word of God and his instructions, rather they follow their own understanding, their own thought process, and when they go in that direction, that is rebelling against God. మీరు రాసుకోవచ్చు, You can write, మనుషులు దేవునికి విరోధంగా తిరగబడినందున ఆయన వారిని పాప దాస్యము కింద ఉంచెను. and because people wanted to go into rebellious nature and follow the sin, they themselves have become slaves of sin. వాక్యం అందరికీ తెలుసు, సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రము సాతాను ఒక్కడే తెలుసు. But they know the word of God, but when situation comes, or they know about Satan only. యాక్చువల్గా చెప్పాలంటే శోధన నాకు, అందరికీ కాదు Actually, the testing is for me, not for everybody. కదా. నన్ను శోధించడం, అసలు It's like you're testing God. నన్ను అంటే మనుషులు ఎప్పుడు పాపం అనే దాస్యం కింద ఉంటారన్నది ఈ రోజు మీరు తెలుసుకుంటున్నారు. Now today you're learning what are the reasons or when will a man come under the slavery of దేవుని మీద sin. తిరుగుబాటు చేయడం వలనే. It's purely because rebelling against God, they come under the slavery of sin. మరలా అది గుర్తించుకోరావడానికి నాకు తెలియదు, 3 రోజుల 3 సంవత్సరాల 3 నెలల 7 సంవత్సరాలు నాకు తెలియదు. అయోదయ, I don't know when you're going to come to the point of repenting. Is it going to be 3 days or 3 months or 3 years or 7 years or further? కదా. ఎందుకంటే మనుషులకి కోపం వచ్చిందంటే ఆలోచన ఉండదు. Because when a man is angry, he becomes upset and his thinking also becomes derailed. ఉండదు, ఆలోచన ఉండదు. అది రాసి పెట్టుకోండి, మనుషులకు కోపం వస్తే ఆలోచన ఉండదు. When a man ఆలోచన ఎప్పుడు ఉండదో ఆ సమయంలోనే దెయ్యం దూరుతాడు. When a man is angry, he will not have proper understanding or no thinking. That's the reason when Satan enters. నీకు ఆలోచన ఉండదు కాబట్టి నీ పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోవు. దేవుడు అర్థం చేసుకున్నావు కూడా నువ్వు దేవుణ్ణి కూడా అర్థం చేసుకునే పరిస్థితిలోకి నువ్వు వెళ్తావు. And because you don't have the proper understanding or proper thinking, you will not understand God or his instructions. కదా. అర్థం చేసుకోలేని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావు అని అంటే ఫస్ట్ ఏంటంటే నువ్వు ఆలోచన ఎప్పుడైతే ఆలోచించలేదో అక్కడే నువ్వు ఫెయిల్ అయిపోయావు. Because you did not think, you did not understand, you have failed there itself. కదా. నీ పరిస్థితులు నువ్వు అర్థం చేసుకోలేదు You do not understand your situation. కదా. వాక్యం అంతా తెలుసు మనకి, But though you know the word of కానీ God, పరిస్థితులు వచ్చేటప్పుడు మాత్రం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలో తెలియదు. but when situations are not favorable, you do not know how to receive it. నీకు వాక్యం చెప్పాను కదా, ఇశ్రాయేలు జనానికి కాలికి అడ్డం ఉండకూడదు. Because the people of Israel don't want any restraints to వాళ్ళు their feet. ఏమనుకుంటారో అది నేను ఇచ్చేయాలి. Because whatever they want only వాళ్ళు those ఏం things. కోరుకుంటారో అది ఇచ్చేయాలి. నేను Whatever they want, they need that. ఆశీర్వదించేసేయాలి. Because they want only the కానీ ఒక blessings. మాట నేను పలుకుతే అక్కడ వెంటనే ఒక అడుగు వెనక్కి వేస్తారు. But if I speak one word, they will put one step. అప్పటి వరకు దేవుడే, Until such time, it's only God. తర్వాత బయల్జెబూలు. And afterwards, it is Beelzebub they want. అందుకే అపోస్తలు పౌలు అన్నాడు చూడండి, Romans 3:9-12. రోమన్స్ చాప్టర్ 3 వర్సెస్ 9 to 12. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 12 వచనములు. అలాగైన ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులనేమి గ్రీసు దేశస్థులనేమి అందరూ పాపములకు లోనై ఉన్నవారని అంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గురించి వ్రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, అంతే, గ్రహించువాడు ఎవడునూ లేడు. ఎవరికి చెప్తున్నారు? వాక్యం లేని వాళ్ళతో మాట్లాడుతున్నాడు అక్కడ అపోస్తలు పౌలు. Apostle Paul is speaking to those people, though they know the word, but they don't want to know the word of God. వస్తున్నావు నువ్వు వాక్యం పట్టుకుని వస్తున్నావు, దేవుడు నాతో మాట్లాడతారు అంటున్నావు. ఎలా మాట్లాడతారు నీతో దేవుడు? You're bringing the word of God and you're saying, but you don't obey to the word of God. How can you say that God is speaking to you? నీతి న్యాయం అంటే ఏంటో తెలియదు. You do not know what is justice and fairness. You don't know the difference between good and evil. కదా. నువ్వు ఆలోచించే దాంట్లో దేవుడు ఉన్నాడో దెయ్యం ఉన్నాడో కూడా తెలియదు. You do not know whether God is there or devil is there in your thinking. మాట్లాడతారు. అందుకే దేవుడు అన్నారు, నేను ఒకవేళ
ప్రవక్తతో మాట్లాడుతున్నానంటే నేను దర్శనం ద్వారా మాట్లాడతాను, కానీ మీరెవరు నా సేవకుడైన మోషే గురించి విరోధంగా మాట్లాడడానికి అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడాను అని చెప్తారు. The Lord was telling to Aaron and Miriam, if there's a prophet among you, I speak to them in visions and dreams, but I don't speak to Moses like that. I speak to him face to face. And how is it you did not tremble or fear to speak bad about my servant Moses? పరిసయ్యులు కూడా అన్నారు, Even the Pharisees and scribes spoke bad about Jesus. తండ్రే మా దేవుడు, They said, God is our father. అబ్రహామే మా తండ్రి, Abraham is our father. మోషే మా ప్రవక్త Moses is our prophet. కదా. అప్పుడు ఏమన్నాను, But what was spoken? అబ్రహాము నీ తండ్రి అయితే నువ్వు నన్ను నమ్మేవాడివి. If Abraham were your father, you would have believed in me. నిజంగా నీ దేవుడు తండ్రి అనంటే నేను ఎవరో నువ్వు గుర్తుపట్టేవాడివి. If really you know who God the Father is, you would have recognized me. మోషే నిజంగా నీకు ప్రవక్త అంటే నేను పలికే మాట ద్వారా నువ్వు నన్ను గుర్తుపట్టేవాడివి. If Moses was truly your prophet, you would have believed, you would have understood the scriptures that I'm speaking. అంతే అంతే మరి. అలా అనుకుంటే ఈ ప్రపంచంలో అందరూ దేవుళ్ళే If that's the case, everybody in this world is God. కదా. నెక్స్ట్ వర్స్ చూడండి. దేవుని వెతుకువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. పనికి మాలిన వారైరి, దేవుణ్ణి వెతుకువారు ఎవరు లేరు. There is- ఎందుకంటే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు వాళ్ళే దేవుడు, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్. There is no one who understands God, because there is none who seeks God. They have all turned aside, and whatever they think, that is their God for them. కదా. దేవుడిలో మంచి ఎతుక్కోరు మనుషులు, They don't want to search good from God. లేని చెడుని ఎతుకుతారు. అక్కడ చెడు లేకపోతే చెడు పెడతారు. If good is not there, they want to create something which is evil and put something which is evil. ఇక్కడంటే అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. There is none who seeks after God. They have all turned aside. They have all together become unprofitable. మరి వాక్యం లేని వాళ్ళు ఎలా ఉంటారు? But the people who don't have the word of God, వాళ్ళ స్వభావంతో ఉంటారు, దేవుడి స్వభావంతో ఉండరు కదా. మీరు క్రీస్తుని ధరించుకొని ఉండుడి అన్నారు. మరి క్రీస్తుని ధరించుకుని ఉంటే నీ ప్రవర్తన ఏంటో, నీ ఆలోచన ఏంటో, నువ్వు ఏ విధంగా ఆలోచించాలో నీకు బాగా తెలుసుండేది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు రివీల్ చేస్తారు. అది లేదు అన్నారంటే నీలో దేవుడు లేడని ఈ రోజు నేను చెప్తున్నా. let this mind of Christ be in you. When people are not able to have the mind of Christ, means you would have not put on Christ. If you have not put on Christ, that means you have not understood the Father or the Son. చాలా సార్లు చెప్పాను కదా, టెస్ట్ మీ అని. I've told you on many occasions, test me, టెస్ట్ మీ. test me. నెక్స్ట్ వర్స్. Verse 13. వారి గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. అంతే. పగ ప్రతీకారం. ఈ పగ ప్రతీకారానికి అందులో ఏముంటుంది? అబద్ధం, మ్యానిపులేషన్, లేనిది ఉన్నట్టు మాట్లాడడం. ఒకరిని చెడు చెయ్యాలనంటే దానికి ఎన్నైనా సరే అబద్ధాలు కలిపి చెప్పేయడము, ఆ చెప్పినవి మిగతా వాళ్ళు నమ్మేటట్టు చేయడము. They are very good in telling lies, hypocrisy, manipulating the word, pretending, and they create such a wonderful lie into the truth as if it is truth, and go and present to so many people so that they also will believe in the lies. ఏం చేశాడు What did Haman do? కదా. మొర్దెకై ఏ తప్పు చేయలేదు, Mordecai did not do any evil. కానీ హామాన్ ఏం చేశాడు? But what did Haman do? అతడు చేయని దాన్ని కల్పించి 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 అతన్ని ఏ విధంగానైనా ఉరి శిక్ష వేయించాలని డిసిషన్ తీసుకుని ఉరి కూడా రెడీ చేసేసుకుని వచ్చేసాడు. Haman wanted to manipulate and implicate Mordecai, so he was preparing the gallows so that he can hang Mordecai into it, and he was going to such an extent of evil scheming. మరి ఎవరెక్కారు దాని మీదకి? But then who went over that rope, went to be hanged? నేను పలికిన మాటలు సత్యమే, నువ్వు ఏది విత్తుతావో అది తప్పక కొయ్యవలసింది. Heaven and earth may pass away, but what God speaks will definitely come to pass. Whatever I speak will come to pass. If you sow evil, you will reap evil. If you sow goodness, you will reap good. ఈ విధంగా మనుషులు ప్రవర్తిస్తున్నారు అని అంటే 8th వర్స్ చూడండి. 8వ వచనం. మేలు కలుగుటకు కీడు చేయుదుము అని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేము ఎందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. న్యాయమే, శిక్షా విధి న్యాయమే. ఎవరైతే తప్పుడు సాక్ష్యాలు చెప్తారో వాళ్ళకి వచ్చే శిక్షా విధి న్యాయమే, కరెక్టే. కాబట్టి ఏమవుతుంది? ఏమి రావాలనుకుంటున్నారో అవన్నీ ఆగిపోతాయి. And whatever is supposed to be blessed, everything will be stopped, because for sure they will be getting
the reaping of their evil doings. కదా, ఎందుకంటే కోపం వచ్చినప్పుడు ఆలోచన లేదు, Because when they had anger, they were not able to think. పరిస్థితుల్లో వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా ఆలోచించుకోలేని స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. They didn't even know what is the reason for their calamities or the difficulties in their life. కాబట్టి ఇలాగ వారికి రావడం కరెక్టే, తప్పేమీ లేదు. Therefore, their condemnation is just, whatever they're going through. ఇలా మాట్లాడేదంటే తప్పేమీ లేదు. There's nothing wrong in what is spoken about them. మరలా ఏమనుకుంటారు, మనం పాపం చేసినా మనము బలహీనలం కాబట్టి దేవుడికి తెలుసు. And they say, even if you are sinned, we are weak people. God knows that we are weak, they say. వాళ్ళ గురించి మనం ఇలా మాట్లాడతాం, తప్పేమీ లేదు. Nothing wrong in speaking bad about those వాళ్ళ people. గురించి ఇలా మాట్లాడుతున్నాం కదా, కరెక్టే మాట్లాడుతున్నాం. Yes, we are speaking good about them only. కాబట్టి మనం పాపం చేసినా దేవుడు మన బలహీనతలు దేవుడికి బాగా తెలుసు. అందుకని అంటారు, నా గురించి దేవుడికి బాగా తెలుసు. And these people, after living in sin, they say, God knows that I am weak, and there's nothing wrong. God definitely understands us. మనం విశ్వాసం వల్ల రక్షించబడ్డాం, క్రియల వలన కాదు. And they say, we are saved by grace, not by faith. కాబట్టి సత్క్రియ అవసరం లేదు మనకి. Therefore, good works is not మనం necessary. ఎంత పాపం చేసినా దేవుడు మనల్ని క్షమిస్తారు, రక్షిస్తారు. They keep on telling wrong things. Like we keep on sinning, God will still keep on forgiving us. వీళ్ళందరూ పాపంలో బంధింపబడ్డవారు మాట్లాడే స్టేట్మెంట్స్ ఇవన్నీ. These are all the people who are confined into the sin or under the bondage of sin. These people are the ones who speak like this. వాళ్ళే మాట్లాడతారు, తప్పేమి. ఎందుకంటే సాతానికి ఏంటి, నువ్వు చావనే చావవు. What does Satan want? He says, you will not die. అందుకుని ప్రతిది కూడా తప్పేం లేదు. మనం ఇలా చెప్పడం తప్పేం లేదు, మనం ఇలా మాట్లాడడం తప్పేం లేదు, మనం ఇలా చేయడంలో తప్పేమి లేదు. That's the reason they say there's nothing wrong in what we speak or what we do. There's nothing wrong. Romans 11:31-32. రోమిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 31-32 వచనం. రోమన్స్ 11:31 and 32. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొంది నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయ స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. కానీ నేను మాత్రము మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తాను. But when it comes to me, all those who put their faith and they are faithful will be saved. నమ్మువానికి సమస్తము సాధ్యమే. If you could only believe, all things are possible to the one who believes. నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు. If you believe, you can see my glory. నమ్మితేనే మహిమ చూస్తావు, నమ్మకుండా విశ్వాసం పెట్టుకుని ఎవరి మహిమ చూస్తావు నువ్వు? If you believe only, you can see the glory of God. If you are faithless and doubtful, how can you see the miracles of God or the glory of పాపములో God? బంధింపబడిన వారు మాటలు అలాగే ఉంటాయి. The people who are confined to sin, their speech will be like that only. లోపల చూస్తే పాపంలో బంధింపబడి ఉంటారు, పైకి మాత్రము నీతిమంతుల్లా కనబరుచుకుంటారు. Actually, they're confined to sin, but actually they portray as if they are very righteous people. దేవుడి భయం ఉన్న వారికే దేవుడి స్వరాన్ని గుర్తుపట్టగలుగుతారు. Or those who have the fear of God only can hear the voice of God. ప్రార్థన చేస్తామనొచ్చు They said even we can pray. కదా, ఇశ్రాయేలు జనాంగం కూడా ప్రార్థన చేస్తారు. మరి Yes, even the Israelites prayed, వాళ్ళ గురించి ఇక్కడ చెప్పింది. and it's spoken about them only. 31 verse లో ఏముంది? What is there in verse? అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. వారు అవిధేయులే ఉన్నారు. ఎందుకంటే నువ్వు కరుణ కలిగి ఉండాలని, నువ్వు మంచి మనస్తత్వం కలిగి ఉంటే వారి తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కలుగుతుంది. ఇశ్రాయేలు జనాంగం యెరూషలేము వైపు నువ్వు చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు వారిని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావని పలుకుతున్నారు. నెంబర్స్ Mercy has been shown to you so that you will obtain mercy, and because of their disobedience, mercy is shown to you. And whatever is mentioned in Numbers chapter 6 verse 24, the same blessing has been shown to you. కదా, వారు అవిధేయులుగా ఉండటానికి కారణం నిన్ను విధేయతగా తీసుకురావడానికి. నువ్వు అవిధేయత అయ్యావనుకో, నేను మళ్ళీ నిన్ను విధేయతలోకి తీసుకురాను. They were disobedient so that you will show obedience, but if you show disobedience, you will never be brought to obedience again. ఎందుకంటే సమయము దగ్గరలో ఉంది. Because the time is very close. వారు కన్నులు తెరవబడుతున్నాయి. And their eyes are getting opened. చాలా మంది కన్నులు తెరవబడ్డాయి. Many people's eyes in Israel have been opened. తెరవబడేసరికి ఏమవుతుందో నేను చెప్పను, మీరు చూడగలుగుతారు. And you will know what happens if their total people's eyes are open. కదా, ఇప్పుడు వాళ్ళ అవిధేయతలో ఉన్నారు, కానీ విధేయులు అవ్వడానికి దగ్గరలో ఉన్నారు. They are very close in becoming obedient. 33rd verse చూడండి. 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఇది నీకు తెలిసి ఉండాలి. You should know about this also. ఇక్కడ వినేటప్పుడు దేవుడు
ఆయన జ్ఞానవంతుడు, నీతిమంతుడు, దయగలిగిన వాడు, కరుణామయుడు, బాగానే ఉంది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా అది గుర్తుండాలి కదా. Here you say God is compassionate, merciful, and He's good. But when you go out also, you should remember God like that only, isn't it? ఇక్కడ కలిగి ఉండటం వల్ల సంతోషమే, కానీ బయట కూడా కలిగి ఉంటే ఆనందం. If you know this here, it is actually happiness. But when you retain this and you go out and have the same fight, there is joy. నువ్వు విధేయత కలిగి ఉండాలని, నువ్వు విధేయత ఉండే స్థితిలో ఉండాలని వారి కన్నులు మూసివేయబడి ఉన్నవని గుర్తించండి. You should know that the eyes are closed so that you will start showing obedience. నువ్వు దొరకపోతే మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్తారు. If God is not seeing faithfulness in you, God will go back to those disobedient people. కాబట్టి నువ్వు పాపము నుండి తప్పించుకోవాలంటే విశ్వాసము ఏంటి? పాపముతో కూడిన అవిశ్వాసం కాదు. విశ్వాసము ఉన్నవారే క్రీస్తును చూడగలుగుతారు. నీ దేవుడు నిన్ను దర్శించిన దినములు నీకు జ్ఞాపకం రావు. You will not remember the day of evil in your life at all, because you remember the day of visitation, and those who have faith only can see this. కదా, నీ పరిస్థితి ఏదైనా ఉండని Let your situation be anything. కదా, నువ్వు విశ్వాసం ఉంది, కానీ నీ విశ్వాసం మీద నువ్వు నమ్మకంగా ఉన్నావా? పోనీ You have faith. You are showing faithfulness and trustworthiness to your own faith. నీ విశ్వాసం మీద నీకు నమ్మకం ఉందా? క్రీస్తు యొక్క విశ్వాసమే నీ దగ్గర ఉందని నీకు నమ్మకం ఉంటే తప్పక నువ్వు విడుదల పొందుకుంటావు. If you have- లేకపోతే ఏంటి పరిస్థితి? If you are showing faithfulness to your faith that is associated with the faith of Christ, then it is commendable. But what if it's not? కదా, ఒకరి మీద నిందలు వేస్తున్నావు, You are blaming someone అది else నిజమని నువ్వు నమ్ముతున్నావు, and you are believing it అది is true. అబద్ధమైతే What if your faith is, or if your belief is wrong? తరతరాలు సఫర్ అవ్వాల్సి వస్తుంది. You have to suffer for generations ఎందుకంటే నువ్వు ధర్మశాస్త్రం కిందకి వెళ్తున్నావు because you are coming under the law. కదా. నువ్వు ధర్మశాస్త్రం కిందకి వెళ్ళినావంటే 1000 తరాలు నీ తరాల్ని ఆశీర్వదించే దాంట్లో ఉండాలంటే క్రీస్తు వాక్యం ద్వారా నువ్వు ఉండగలుగుతావు. క్రీస్తు వాక్యం పక్కన పెట్టేసి నీ సొంత ఆలోచనతో ఉంటూ నువ్వు ఉన్నావనుకో, తప్పకుండా తరతరాలు అనుభవించాల్సి వస్తుంది. If you want your generations to be blessed, చేస్తున్నారు, ఎందుకంటే ఎవరికి దీని యొక్క సత్యం మీద దృష్టి లేదు, నమ్మకం లేదు కాబట్టి. if you want your generations to be blessed, you will obey and follow the instructions of God. But people are not interested upon themselves or the generations. That's the reason they could do something which is opposite. Romans 7:9. రోమిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. రోమన్స్ 7:9. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. అలాగంటే ఎప్పుడు నుండో నాకు దేవుడు తెలుసు, చిన్నప్పటి నుండి కూడా తెలుసు నాకు దేవుడు. If that's the case, means I know God even when I was young. కదా, అయితే నువ్వు సౌలువా దావీదువా? Are you Saul or are you David? సౌలు కూడా దేవుణ్ణి నమ్మాడు, Because Saul also believed in దావీదు God. కూడా దేవుణ్ణి నమ్మాడు. David believed in God too. కానీ సౌలు ఇచ్చిన మాట కీపప్ చేసుకున్నాడా? దావీదు ఇచ్చిన మాట కీపప్ చేసుకున్నాడా? Who kept the word that he gave, whether it is Saul or David? కదా, సౌలు David. కూడా అలాగే. సౌలు ఆఖరికి విచ్ క్రాఫ్ట్ చేసే ఆడదాని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు నా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారని విచారణ చేయడానికి వెళ్ళాడంటే అటువంటి జ్ఞానం దగ్గర మిగిలిపోయారు వాళ్ళు. And look at the wisdom అది that Saul was having. వాళ్ళు దేవుని తెలుసుకోవడం అంటే ఇలాగ విచ్ క్రాఫ్ట్ చేసే ఆడదాని దగ్గరికి వెళ్ళి సమయాన్ని బయటికి తీసుకొచ్చి దేవుడు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న అండర్స్టాండింగ్ వెళ్ళారంటే అటువంటి అజ్ఞానంలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. Look at the improper understanding that Saul had carried. He had reached out to a sorcerer woman asking that the spirit of Samuel will come out and to find out what God has planned for him. Recognize, isn't it? అపోస్తలు పౌలుకు కూడా ధర్మశాస్త్రం బాగా తెలుసు. If that's the case, Apostle Paul was well taught about the scriptures of the Lord. వచ్చేసరికి ఎవరో పోదా అని అనుకున్నాడు. And if that's my teachings from Jesus' teachings came, he was wondering some wrong teaching is happening over here. ఇప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను అనంది. He was saying, I was alive once without the law, but when the commandment came, sin revived and I died. ధర్మశాస్త్రం లేకుండా జీవించడం అంటే How can live without the commandments or without the law? ధర్మశాస్త్రం లేకుండా జీవించడం అంటే What is the meaning of living without commandments then? ఇది మంచి అని నాకు తెలుసు, కానీ నేను చెడునే చేస్తున్నాను. Because Paul says, I know this is wrong, but still I'm forced to do that which is wrong.
ఇది అబద్ధం అని నాకు తెలుసు, కానీ ఏది వద్దనుకుంటున్నానో అదే చేస్తున్నా. He says, I know it is wrong, but still what I'm not supposed to do, that I do. ఇది చెయ్యకూడదని నేను అనుకుంటా, కానీ చెయ్యకూడని కీడుని నేను చేస్తున్నాను. I know this is evil, but still I want to do that which is evil. అది అక్కడ చెప్పడానికి వచ్చింది అది కదా. 10th వర్స్ చూడండి. Romans chapter 7 verse 10. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. అవును, అంతే కదా. మరి నీకు లైఫ్ నిచ్చి శాపము లేకుండా, పాపం లేకుండా, దోషం లేకుండా మంచి మార్గము. ఇప్పుడు అబ్రాముతో, అబ్రామా నీ ఇంటి వారి నుండి లా అసత్ అమాశంస్లిక. When God told to Abraham, come out of your family, come out of your nation, come out of your tribe, what did Abraham do? మరి వచ్చేయాలి కదా. వచ్చాడా రాలేదా? Did Abraham come or not? దేవుడైతే ఇలా పిలుస్తారా? Or did he say, if it is God, will he tell me to separate from my family? No, it's not God. It cannot be God. అలాగే దేవుడే చెప్పారు కదా నీ ఇంటి వారిని చూసుకోమని. If God told, take care of your family, he will not coach. చూసుకోమన్నారు కదా. మరి ఆయనే కదా ఇచ్చారు భార్యని, ఆయనే కదా ఇచ్చారు పిల్లల్ని, ఆయనే కదా ఇవన్నీ ఇచ్చారు. He gave me wife, he gave me children, he gave me parents. I'm supposed to take care of them. అందుకనే అన్నారు దేవుని యొక్క జ్ఞానం ఎంతో గొప్పది. అది తెలుసుకోవాలంటే మనిషి బుద్ధికి పట్టదు. అనేక విషయాలు ఉన్నాయి, మీరు వినుటకు మాంద్యులు కాబట్టి అది విశదపరచుట అసాధ్యం అని వాక్యం చెప్తుంది. Since you have become slack in your mind, you are not able to get the many revelations that God wants to speak. అందుకే అంటున్నాడు, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనిపించింది. And the commandment which was to bring life, I found to bring death. నెక్స్ట్ వర్స్. verse 11 11వ వచనం. ఎలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. దేవుడి యొక్క స్వరము ఎప్పుడు గుర్తుపట్టగలుగుతావంటే, నువ్వు వాక్యం వినేటప్పుడే నిన్ను నువ్వు పరీక్షించుకుంటావు చూడు. అప్పుడు ఆయన నీ మార్గం సరళం చేస్తారు. నువ్వు అప్పుడు ఆయన స్వరాన్ని వింటావు. ఒక స్త్రీ స్వరం నువ్వు వినవు. When you're hearing the word of God and when you're undergoing the transformation, identifying your sin, then you will be able to recognize the voice of God. At that moment or during that time, you will not see it's a voice of a woman speaking, but you'll know for sure it's God speaking to you. నువ్వు ఉన్నట్టు రిసీవ్ చేసుకుంటే ఆ వాక్యము నీ లోపలికి వెళ్ళుద్ది. నువ్వు కుళ్ళిపోనవసరం లేదు. And when you receive the word of God as it is inside you, you will not become defiled or corrupt. అవసరం లేదు. That's no necessity. అదే నువ్వు విని బయటికి వెళ్ళి నువ్వెవరో కూడా మర్చిపోయి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటూ, అబద్ధాలు చెప్పుకుంటూ, వేషధారణగా ఉంటూ, చెప్పుడు మాటలు నమ్మేసి అది నిజమో అబద్ధమో నీకు అనవసరము విచారణ చేయకుండా ఎవరైనా నీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు రెబ్యూక్ చేయనని వాక్యం చెప్తుంది. The word of God very clearly says, if somebody comes and shares a gossip, gives a complaint, rebuke him sharply so that you will win that person. ప్రవక్త యొక్క పని ఏంటి? బాగుగా రెండు వైపులా విచారించి, రెండు వైపులా, కానీ విచారణ లేకుండానే ఒకవైపు మాత్రమే చెప్పి ఇంకెవ్వరూ మాట్లాడుకోవద్దు అని చెప్పుకుని వెళ్తారు. And a prophet's role is to take into both the people's hearing, but if he hears only on one side, then he is not showing the right path. దేవుడికి జ్ఞానం లేదనుకుంటున్నారా? You think God doesn't have wisdom? నువ్వేమనుకుంటున్నావు నాకు కావాలి. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నువ్వేంటో నీకు తెలియాలి. You should know what you are thinking. నేను బయట పెట్టను. No, I will not reveal. I will not help you. పెట్టేది వచ్చింది అని అంటే అది ఒక భూకంపంతోనే సమానము. But when God reveals, when God exposes, it will come equal to that of an earthquake. అదే అబ్రాము, కోరాహు, దాతానుకి తెలియలేదు. And when it comes to Abiram, Dathan, or Korah, they didn't know the implications or the consequences. మోషేతో ఏమన్నా నేను రాను, What did నేను రాను. What did they say to Moses? They says, no, we will not come just because you come. ప్రభుత్వం చేస్తున్నావేంటి, మేము రాము. You're showing exercising authority over us, Moses. We will not come. మోషే ఏం మాట్లాడాడు? But what did Moses say? తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో యెహోవాయే ఈ రోజు చూసుకున్నాను అని అన్నాడు. And the Lord said, who is holy and who is on the God side, God will reveal it today. మరి 6 లక్షల మంది వచ్చిన వాళ్ళందరూ మనవాళ్ళే కదా. But all the 6 lakh minds of people are the same. అనుకున్నాడు పాపం. Yes, Moses thought that everybody belongs to them. చెప్పారు నేను వెళ్ళాలని నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. And he was just going to whatever God was telling him to do. కానీ మన వాళ్ళలోనే పరాయి వాళ్ళు ఉన్నారు అన్నది వాళ్ళ యాక్షన్స్ వల్ల బయలుపరచబడుతుంది. But with their actions we clearly know that these people are contrary. కదా. అబ్రాము, దాతాను, కోరాహు ఏమైంది? ఎలా బయటకు వచ్చారు వాళ్ళు? How did Abiram, Dathan and Korah expose themselves? అంతే, వాళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదు. They didn't have belief in God. దేవుని ప్రవక్త మీద నమ్మకం లేదు.
They didn't believe in God or the prophet. కదా. ప్రతి దానికి సమయం ఉంటుందండి. For everything, there's a time. ప్రతి దానికి సమయం ఉంటుంది. There's a time for everything. ఆ సమయంలోనే ఎవరికి అప్పగించాలో వారికి అప్పగించడం జరుగుతుంది. And at that time, whoever has to be handed over, it'll be told to them. కాబట్టి సమయం వచ్చింది, భూమికి అప్పగించడం జరిగింది. And then the time came and they were handed over to the earthquake. మీకు రెవల్యూషన్ లో ఉంటది, ఎత్తుక్కోండి. సముద్రము ఆ మృతులను తీసుకొచ్చి అప్పగించాలి, భూమి తన వారిని తీసుకొచ్చి అప్పగించాలి. And the earth has to hand over those people. అంతే. నెక్స్ట్ వర్స్ 12 and 13. 12 and 13. కాబట్టి కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైన అయినది అయి ఉన్నది. అది ధర్మశాస్త్రము పరిశుద్ధమైనదే. ఒక సున్నా అయినను ఒక పొల్లు అయినను పోదు అని వాక్యం చెప్తుంది. In verse 12 it says, therefore the law is holy and the commandment holy and just and good. So not a speck or something ఆజ్ఞ a కూడా stroke. పరిశుద్ధమైనదే. Therefore the commandment also is holy. కానీ ఏమైంది? 13th వర్స్. 13వ వచనం, verse 13. ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. మరి ఇదంతా క్రీస్తు మరణించిన తరువాత జరిగిన కాన్వర్సేషనే కదా. All this conversation is during Paul's period. Was it not after Jesus was resurrected? దేవుడు ప్రేమిస్తారు. Yes, God will definitely love for sure. నువ్వు ప్రేమిస్తున్నావా? But the question is, are you loving God? దావీదంటే చాలా ఇష్టం కదా. I love him so much. And God loves David also equally much. వచ్చేటప్పుడు But when it comes to the punishment part, though God loved David so much, అంతే. did God compromise? Did he step back? No. మరి దేవుడు ప్రేమిస్తారు కదా. Because you say God loves. నువ్వు పాపం చేస్తే నేను ప్రేమిస్తానని చెప్పానా? Did God say you keep on sinning and I love you? ఏదైనా చేసుకో, అయినా నేను రక్షిస్తానని అన్నానా? Did God say you do whatever you want, God will save you? ఎక్కడి నుండి వచ్చింది ఆ మాట? ఎక్కడి నుండి వచ్చింది? Where did this kind of gospel or get to some preachings or ఎక్కడి doctrine నుండి come? వచ్చింది? Where did this kind of పాపం doctrine? చేసినా పర్వాలేదన్న మాట ఎక్కడి నుండి వచ్చింది? Where did the scripture says that you keep on sinning and God will still save you? Who taught you all these things? కాబట్టి ఏమవుతుంది? లాస్ట్ కి ఏమవుతుందండి? నీ మీద ఉన్న పాపమే నీ మీద దోషారోపణ చేస్తుంది ఇక్కడ. Now finally your own sin, your own transgressions is calling you as a transgressor. ఏ పాపమైతే ఆలోచన ద్వారా నీకు ఎంటర్ అయ్యిందో, Whatever sin has entered because of your thoughts, ఏ పాపమైతే అర్థం చేసుకునే స్థితి ద్వారా నీ లోపలికి ఎంటర్ అయ్యిందో, whichever sin because you do not understand things properly has entered inside you, దేవుడు సేవకుడు పంపించిన తర్వాత కూడా నీలో ఆ పాపమే ఉండిపోయిందో, even if the servant of God has come and met you and still you're retaining that sin, చివరికి అదే పాపము నీ మీద దోషారోపణ చేస్తుంది. that same sin will turn you against as a transgressor. Matthew 24:35. Matthew 24 verse 35. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనము. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతింపవు. నెక్స్ట్. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడనైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడియును అలాగే ఉండును. నోవహు దినములాగా అంటే జలప్రలయం. దేవుడు చెప్పేశారు కదా జలప్రలయం. ఇక్కడ ఏమన్నారు? ఏమనుంది ఇక్కడ? What is mentioned over here? నోవాహు దినములు ఎలాగుండెనో. ఎలా ఉంది ఆ కాలంలో? ఎలా ఉంది? What happened in the days of Noah? తలుపు తెరు. They were saying, Noah, open the door, but the door was not తలుపు open. మూసిన వాడు ఎవరు? Who closed the door of Noah's ark? కదా. Lord himself. పిలవవలసింది ఆయన్ని. నోవా వచ్చి తలుపిన అయితే You should have called upon God for help, not Noah, because it was God who closed the ark. ఎలా ఓపెన్ చేస్తారు? How can anybody open? ఓపెన్ చేయలేరు. No, it cannot be open. నోవాహు దినములు ఎలాగు ఉండెనో మనుష్య కుమారుని రాకడి యందును అలానే ఉండును. As until the day of Noah entered the ark and did not know until the flood came and took them all away, so also will be the coming of the Son of Man be. 38th verse. 38వ వచనం. జల ప్రళయమునకు ముందట దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచు నుండి జల ప్రళయం వచ్చి
అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే ఏంటి జల ప్రళయము వచ్చి ఆ అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. లోయోదయో And did not know until the flood came and took them all away. ఎరుగకుండిరి. They didn't even know that flood came all of a sudden. చాలా మందికి అబద్ధ ప్రవక్తలు వస్తారని తెలుసు. They know many people. దేవుడు భూమి మీదకి వస్తారని తెలీదా? Many people know that false prophets and false. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. ఆకాశం సింహాసనం, భూమి పాదపీఠం అన్నప్పుడు నాకు అధికారం లేదా ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళాలి అన్నది? When man can believe that false prophets and false Christ can come, don't you believe that God can come at any point of time? Heaven and earth belongs to him. నేనే పెడతాను, నేనే తీయగలుగుతాను. God can keep his life and take his life. That's what he says. చెప్తుందని చెప్తున్నాను. Any time he can do anything that he wanted. వాక్యం చెప్తుందని చెప్తున్నాను నేను. That's what the word says. కదా, ఆ అధికారం ఉన్నప్పుడు నా ఇష్టం ఎక్కడికైనా వెళ్తా, ఎవరి దగ్గరికైనా వెళ్తా, ఎవరి లోపలికైనా వస్తా. It's God's wish. At any point of time he can come, he can go and enter. నమ్మువానికి సమస్తము సాధ్యమైనప్పుడు అది నీ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. In Mark 9:23 it says, if you can only believe, all things are possible to those who believe. God can enter at anybody and come out of anybody. He can do anything whatever he wants. కానీ ఎరుగుకుండవు కదా నీ దేవుడు. జాన్ 8:44 లో ఉన్న నీ దేవుడు నీతో మాట్లాడతాడు కదా మరి. And then the devil, that is John 8:44, the father whom you think will speak to you. వాడి స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడంట. And he speaks with his own resources. ఒక మనిషికి ప్రతిది చిన్నది కూడా పెద్దగా చూసే అలవాటు ఉండే మనస్తత్వం ఉన్నవాడు నీకు వచ్చి అడ్వైస్ చెప్తే ఎట్లా ఉంటది? A person who doesn't know anything, who thinks insignificantly, if he comes and gives advice, what will happen? ఇల్లు నాశనం అయిపోతుంది. Your house will definitely be doomed or destroyed. It will be destroyed. నీకు వచ్చే వాళ్ళు దేవుడి దగ్గర నుంచి అడ్వైస్ ఇస్తారా, వాళ్ళ స్వభావాన్ని బట్టి అడ్వైస్ ఇస్తారా? Are they going to give advice according to the word of God, or are they going to give advice according to their own thinking? కదా, మేము అబ్రహాం సంతానమే, మేము కూడా మోసే శిష్యులమే అని వాళ్ళు అంటున్నారు అని అంటే, మరి అంటున్న మాట మరి ఆ దినములలో నమ్మారా ఎవరైనా? And they said, we are also, Abraham is our father and Moses is our prophet. Did the people believe in what they said? I'm coming to that verse. 46వ వచనం, verse 46. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. 45వ వచనం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతులైన దాసుడు ఎవడు అని అంటున్నారు. The Lord is asking this question. పిల్లలకి నువ్వు మంచి భోజనం పెడుతున్నావా, లేకపోతే చెడు భోజనం పెట్టి నాశనం చేస్తున్నావా? Are you feeding the children of God with good food, or are you giving them wrong food, the defiled food? కదా. 44వ వచనం. మీరు అనుకునే గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. అంతే, నువ్వు ఈ విధమైన మనస్తత్వంతో ఏ విధంగా సిద్ధపడగలిగి ఉంటావు? With this negative, కుమారుడు ర్యాప్చర్ అయిపోయినా కూడా నీ దేవుడు ఉన్నాడని నువ్వు చెప్పుకుంటూ ఉండే దినాలు నీవి. And with this kind of mindset, how do you know that God is there? Even if the rapture takes place, you still believe that God is going to come again. 42-43. 42-43 వచనములు. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చనో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనియ్యడని మీరు ఎరుగుదురు. షలోమ్ అలైకుం.